నేను వచ్చిన ఒక కుర్ర కుంక ఒకే ఎలక్షన్ లో మన అందరి రాజకీయ జీవితాలకి దెబ్బేశాడు కదయ్యా. ఇక మీద వాడు పవర్ లో ఉన్నంత వరకు మన రాజకీయాలు చెల్లవు. మాట్లాడకుండా సొంతూరు వెళ్ళి ఏదైనా కొట్టు పెట్టుకుని బతకడం మేలు. అదంతా తేలికైన పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో చెప్పి మన బ్లాక్ మనీ ఎంత తవ్వడం మొదలెట్టాడు. రాస్కల్ పోయిన జన్మలో పంది కుక్కై పుట్టుంటాడు అనుకుంటాను. పాత ఫైల్స్ అన్ని తీసి మొత్తం 800 కేసులు బనాయించాడయ్యా. మనల్ని త్వరలో జైల్లో పడేయకుండా వదలటం. మనం ముందుండాలి. వాణ్ణి లేపేయడం తప్ప వేరే దారి లేదు. చలపతి ఏంటండయ్యా? బాంబేలో ఒక పార్టీ ఉందని చెప్పావుగా. ఒకటి కాదండి, బోల్డ్ ఉన్నాయండి. యాసిడ్ పోసేవాళ్ళు, తల నరికేవాళ్ళు, AK-47 పార్టీ, విషం ఇచ్చేవాళ్ళు, ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు, బాంబులు ఇచ్చేవాళ్ళు. బాంబులు పెట్టేవాళ్ళని తీసుకురా. వాడిని లేపేయడానికి ఇదొకటే దారి. మనం తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చంద్రు, పురుషోత్తమి ప్రెజెంటేషన్ నీకు ఇచ్చిరమ్మన్నాడు. పల్లెటూరు పిల్లకి సెల్ ఫోనా? సీఎం గారు లైన్ లో ఉన్నారు. ఓకే బటన్ నొక్కి మాట్లాడు. హలో హలో, నేను వెళ్తున్నా, నువ్వు మాట్లాడుకో. హలో, ఎలా ఉన్నావు చంద్రముఖి? నేను ఇంకా నీకు జ్ఞాపకం ఉన్నానా? అలా అనుకు చంద్రముఖి. నేను పదవిలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్నో బహుమతులు వచ్చాయి. కానీ నువ్వు పంపించేవే ఆ నాటుబుకే. అది నా మనసుకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలుసా? నిన్ను చూడాలని ఎంత తగతగలాడుతున్నానో తెలుసా? నన్ను అడిగేవాళ్ళు లేకున్నా పనులు పక్కకు నెట్టి రాలేకపోతున్నాను. నేను ఎన్నోసార్లు రాజా ఇంటికి ఫోన్ చేశాను. మీ నాన్న ఫోన్ తీసి నువ్వు ఇంట్లో లేవు, ఊళ్ళో లేవని ఫట్మని పెట్టేశారు. అందుకే సెల్ ఫోన్ పంపాను. నువ్వెప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా ఈ సెల్ నుంచి మాట్లాడచ్చు. ఇక ముందు నన్ను చూడటానికి నువ్వు రావా? ఆదివారం వస్తాను. ఆదివారం కోసం నేను ఎదురు చూస్తుంటాను. 6 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాయి. ఈలోగా ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. మా నాన్న ముమ్మరంగా ఆయన వాళ్ళు కాని వాళ్ళని చూడకుండా గవర్నమెంట్ పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడు. ఉత్తరాలు ఇచ్చేవాడు, కరెంటు పీకేసేవాడు, కలర్ ఇంజెక్షన్ వేసేవాడు, పొలాలకు మందు కొట్టేవాడు. నాకు చాలా భయంగా ఉంది. వెయిట్ చేస్తున్నారు. తర్వాత మాట్లాడతాను. హలో హలో, నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన అంటే ఎవరమ్మా? ఇక్కడ 30 మంది ఆయనలు ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక ఆయన్నే. ఇందులో ఏ ఆయన కావాలి? నేను చంద్రముఖిని మాట్లాడుతున్నాను. చంద్రముఖి, ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. అదంతా నేను ఏర్పాటు చేస్తాను. ఫోన్ ఎవరు? రాక్షసి. తర్వాత మాట్లాడతాను, చెప్పండి. సో హలో సార్, పనిలో ఉన్నారు, తర్వాత మాట్లాడుతున్నారు. హలో, సీఎం స్పెషల్ పిఏ బలరాం పిఏ స్పీకింగ్. నేను చంద్రముఖిని మాట్లాడుతున్నాను. చంద్రు, నేను బలరాంని. బాగున్నావా? నా సంగతి ఎలా ఉంచు, ముందు ఆయన్ని పిలువు. ఆయన ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అవగానే నువ్వు ఫోన్ చేసావని చెప్తాను. అబద్ధం. మీరెవరు ఆయనతో చెప్పట్లేదు. ఆయన తిరిగి నాతో మాట్లాడటం లేదు. నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. సీఎం టైం అంటే అలాగే ఉంటుందమ్మా. ఆయన టైం అయింది కాదు, అర్థం చేసుకోమ్మా. The subscriber you are calling is not reachable at the moment. Please try again later.
బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన. లోకం కోసం నిధి పంచు, ఈ దేహం కోసం ఒడి పంచు. ప్రభువుల మనుగడ విధి ధర్మం, బలి కావడమే చలి ధర్మం. ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా. మగధీర మగధీర రా, మగధీర మగధీర రా, మగధీర మగధీర మగధీర. గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చెర తీరిక లేదా. కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిలి చేరుట పాడి కాదా. మోహంలో నన్ను ముంచేసి మంత్రులతోనే మంతనమా. నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచునా. ప్రణయమా ప్రణయమా నాపై లయ చూపుమా. మగధీర నన్నే చేకొన్నడా, నాపై నగర వెలమయమేదిరా. ప్రేమ పిచ్చి పట్టి పగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళ రాజుల సవ్వడి. నీ వినుకుంటా. మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర. ఏమిటా శబ్దం? ఏం లేదు నాన్న. బయటిది. ఎక్కడిది? ఇచ్చారు ఎవరు? ఆయన. నీకన్నా రాజకీయాల్లో ముఖ్యమైన వెళ్ళాడుగా, వాడితో ఇంకా నీకేమిటి మాటలు? कौन है? साला हैदराबादी. ओ आओ आओ. మనసే